తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పక్షాన కాలయాపన చేస్తూ మొద్దు నిద్ర వీడుతుందని చెప్పి ప్రధానంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఈ యొక్క ధర్నా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మాకున్నటువంటి కోరికలు చిన్న కోరికలు, ఆ కోరికలు తీర్చడానికి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా సక్రమంగా నిర్వహించకపోవడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నామని చెప్పి ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధాన డిపోల వద్ద కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి 32 డిమాండ్లు కావచ్చు, ఒక 40 రోజులుగా మేము చేస్తున్న ఒక కోరికలను తీర్చలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ప్రతిరోజు కూడా మేము ఒక ప్రయాణికులను క్షేమంగా సురక్షితంగా చేర్చే పనిలో నిమగ్నమై ఉన్నటువంటి మాకు ఇటు మొద్దు నిద్ర వీడడానికి తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పి ప్రధానంగా డిపో ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి సిద్దిపేట డిపోలో ఉన్నటువంటి అన్ని బస్సులు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలను కూడా ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప మరి ఆర్టీసీకి సంబంధించిన బస్సులన్నీ కూడా డిపోలో నిలిచిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ యొక్క కార్మికులు ఉన్నారు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి. అంటే మీ డిమాండ్ ఏంది, కార్మికుల పక్షాన ఏం చెప్తారు? ఈరోజు ఆర్టీసీ డిపోల ముందు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, ప్రభుత్వం వస్తే మేము దీన్ని వెంటనే విలీనం చేస్తాం ప్రభుత్వాలు అని చెప్పారు. గత ప్రభుత్వం మొత్తం కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసింది, మొత్తం సంఘాలను ఎత్తేసింది అని చెప్పేసి మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలనలో మొత్తం ఆర్టీసీని విలీనం చేసి మేము కార్మికులకు అండగా నిలబడతాం, కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి పద్ధతిలో ఈ ప్రభుత్వం చెప్పి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వేరించిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఆర్టీసీ కార్మిక సంఘాలు అన్నీ కలిపి కూడా 45 రోజుల క్రితము మా సమస్యలు పరిష్కరించండి, మీరు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ 45 రోజుల కాలంలో కాలయాపన చేసి తీరా నిన్నటి రోజున సాయంత్రము మేము ఐఏఎస్ అధికారులతో కమిటీ చేసినాం, చర్చిస్తాము, 3 వారాల వ్యవధి ఇవ్వాలని చెప్పేసి అంటే 45 రోజుల నుండి ఏం చేశారని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తాము. అంటే 45 రోజుల నుండి కార్మికులు కార్మిక సంఘాల నేతలు గుర్తు రాకపోగా మరి రేపు సమ్మెకు పోతే ప్రజలకు రవాణా వ్యవస్థకు ఇబ్బంది వస్తుంది, మరి ప్రభుత్వానికి తలవొప్పి వస్తుందని చెప్పి భావించి హరీబరీగా మరి కమిటీ చేసి ఏదో కబుర్లు చెప్పి పద్ధతిలో వివరిస్తే సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి వాటి వ్యవస్థను మొత్తం కూడా విలీనం చేయాలి, ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని సమ్మెను పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో చెప్పినట్టుగా పీఆర్సీ ప్రకటించి వీళ్ళ జీతాలు పెంచాలని చెప్పే పద్ధతిలో, అట్లాగే ఇందులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి డ్రైవర్లను కూడా పర్మనెంట్ చేయాలి, అట్లాగే అద్దె బస్సు డ్రైవర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఆర్టీకి సంబంధించిన ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఆస్తులపై కన్నేసారని అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మరి 40 రోజుల ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా 40 రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఏ మంత్రి కానీ ఎవరు కానీ జేఏసీ నాయకులకు పిలుపు రాకపోగా మరి తీరా సాయంత్రం 5 గంటలకు హడావిడిగా ఐఏఎస్ల కమిటీ చేసి వారికే చెప్పుకోపోండి 4 వారాల తర్వాత సమస్యను పరిష్కారం అయింది అనే దాన్ని చెప్పడం చూస్తుంటే మరి ఈ ఆర్టీసీ మీద కన్నేయడం కానీ ఈ ఆర్టీసీని సంస్థను మొత్తం మరి దారదత్తంగా మరి జేబీఎం వారు కానీ వొలట్రో వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ బస్సులకు పూర్తిగా మరి వారికి అప్పచెప్తారనే నమ్మకము మాకు 100% కలుగుతూ ఉన్నది. ఎందుకంటే సిటీలో ఇప్పటికే 22 డిపోలలో మరి మా 22 డిపోలను మొత్తం కూడా ఆర్టీసీ సిబ్బంది ఖాళీ చేసి వారికి మాత్రమే వారి యొక్క ఛార్జింగ్ పెట్టుకోవడానికి వారి యొక్క సిబ్బంది మొత్తం వాళ్ళకే ఆ డిపోలు అప్పచెప్పి బయటకు వచ్చిన డిపోలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ వరంగల్ డిపో కూడా, వరంగల్ డిపోలో మొత్తం కూడా వాళ్ళే ఉంటారు. దీనికి ఉదాహరణ కూడా ఒకటి ఏంటంటే మొన్న మెడికల్ క్యాంపు పెట్టిండ్రు వరంగల్లో, ఆ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న డిపోలోకి మెడికల్ క్యాంపు పెడితే నువ్వెవరు ఇక్కడికి రానికి, ఈ డిపో మాది, ఈ డిపో మాకిచ్చిర్రు, మీరు ఇందులో మెడికల్ క్యాంపు పెట్టడానికి వీల్లేదని బయటకు తరిమిన రోజు కూడా మొన్న ఉన్నది. కాబట్టి వీటన్నింటిని చూస్తే ఈ ఆర్టీసీని మరి ఆ ఎలక్ట్రిక్ బస్సుల వాళ్లకు మొత్తానికి కూడా దారదత్తంగా రాసిస్తారనే నమ్మకం కూడా కలుగుతూ ఉన్నది. మరి అట్లాగే ఈ మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయ్యే వరకు మరి ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు సంఘం జరిపిస్తామని మీరు రాతపూర్వకంగా ఇస్తే తప్ప మేము ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి సార్, ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూస్తుంటే చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉంటాయి, పని చేస్తేనే వాళ్ళకు కూలీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తారు సార్ ఆర్టీసీ కార్మికుల పక్షాన? ఈరోజు సమ్మె విజయవంతం చేసిన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే కార్మికులు
ఉద్యమం చేసి బస్సులు ఆపితే మా డిఎంలు సిఐలు అందరినీ భయభ్రాంతులకు చేస్తున్నారు కాబట్టి భయభ్రాంతులకు చేసుకుంటూ కార్మికులను డ్యూటీలో తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి కార్మికులు ఎవరు కూడా జంకవద్దు. ఎందుకంటే మీ వెనుక మేము చేసే నాయకత్వం ఉంది. మేము కూడా ప్రతి ఇష్యూలో కూడా మేము ఎన్నుకుంటాము. మీకు ఏ ఇష్యూలో అయినా కూడా మేము సహకారం అందిస్తాం. అంటే మీరు చెప్పండి, కార్మికుల పక్షాన ఎన్నో రోజులుగా మీరు కూడా పోరాటాలు చేస్తున్నారు. ఇటువంటి సమస్యలు మరి ఎందుకు ప్రభుత్వం మొద్దునిద వీడుతుంది? కార్మికుల పక్షాన ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మా ఏఐటీసీ పక్షాన ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటిది సమ్మె వాస్తవమైన సమ్మె. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 40 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మంచి వాతావరణంలో వాళ్ళకు సమ్మె నోటీస్ ఇస్తే వాళ్ళు స్పందించకపోగా 40 రోజులు కాలయాపన చేస్తూ 40 రోజుల నుండి కాలయాపన చేసి నిన్న ఒక ఐఏఎస్ల కమిటీని వేస్తున్నాం, వారితో మాట్లాడుకోండి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము లేదా ఇక్కడ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. వారు పిలిచి ఆర్టీసీ జేఏసీ నాయకులను పిలిచి మీ సమస్యలు ఏందో వాళ్ళు విని సమస్యల పరిష్కారం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వకపోగా ఒక ఐఏఎస్ల కమిటీ వేసి ఆ కమిటీతో మాట్లాడుకోండి అని చెప్పేసి అంటే చేతులు దులుపుకునే పద్ధతి మాత్రం ఈ ఆర్టీసీ కార్మికులను ఎంత అధ్వానంగా చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అని ఈ విషయం ద్వారా తెలుస్తూ ఉంది. మేము ఏఐటీసీగా ఒకటే చెప్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాస్తవమైన సమ్మె. ఈ సమ్మెకు మా ఏఐటీసీగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము తప్పకుండా ఏఐటీసీ వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఏఐటీసీ ముందుండి పోరాటం చేస్తాము. ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా సరే ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా మేము ఏఐటీసీగా పోరాడతామని చెప్పేసి కార్మికులకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ముక్త కంఠంతో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మహిళకు సంబంధించిన ఆర్టీసీ కార్మికురాలు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే మీ యొక్క కుటుంబాలు గడవాలంటే పని చేసుకుంటేనే ఇటువంటి ఒక లాభం చేకూరే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వ వైఖరిని బట్టి ఏం చెప్తారు మేడం? కార్మికుల పక్షాన ఏం చెప్తారు? మేము ఇప్పుడు 40 రోజుల నుండి సమ్మె నోటీస్ ఇచ్చినాము. ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. మేము చేసుకుంటేనే బతుకుతాం. మాకు ఇప్పుడు ప్రభుత్వంలో కలిపిన ఆంధ్రాలో కలిపితే వాళ్ళకి జీతం వస్తున్నాయి. వాళ్ళతో సమానంగా మేము చేస్తున్నాము, మాకేమో తక్కువ జీతం వస్తుంది. మా కుటుంబాలు గడవడం కష్టం ఉంది. ఇవాళ రేపు రేట్లు మొత్తం పెరిగినాయి. దానికి తగ్గట్టు మాకు కూడా ఆ ప్రభుత్వంలో కలిస్తే కొంచెం మాకు కూడా మంచిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది మా కుటుంబాలకనే మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఈ సమ్మె ఇచ్చి కూడా రేవంత్ రెడ్డి సార్ పెట్టిందే, ఇది మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే మేము అడిగేది. మేము ఎక్కువేం అడుగుతలేము. ఆ డిమాండ్స్ కంపల్సరీ మాకు నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేసి మాకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి కూడా యూనియన్ లేదు. మేనేజ్మెంట్కు మేము ఇలా లీవ్ అడిగినా కానీ ఇవ్వని పరిస్థితి ఉంది. మేము 24 గంటలు డ్యూటీ చేసినాము, వానల ఎండల చేసినా కానీ మాకు లీవ్ ఇవ్వని పరిస్థితి ఉంది. మాకు యూనియన్లు పునరుద్ధరిస్తే మేము కూడా మా కోరికలు ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పుకొని మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే ఇది పరిస్థితి. అంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలి తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదని చెప్పి ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అన్ని డిపోల ముందు కూడా ఆర్టీసీ కార్మికులు ఒక ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం, శాంతియుతంగా ముందుకెళ్తాం అని చెప్పి ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.